వెల్కమ్ టు మా న్యూస్. నేను పివి వర్మ. ఈరోజు మనం రాజేంద్ర నగర్లో ఉన్నాం. రాజేంద్ర నగర్కి సంబంధించి మాట్లాడుకోవాలి అని అంటే 3 సార్లు గెలిచి హైట్రిక్ కొట్టారు. 4వసారి కూడా విజయం సాధించాలి అన్నటువంటి సంకల్పంతో ఆయన గెలుస్తాడు అన్నటువంటి నమ్మకంతో కేసీఆర్ మరొకసారి కూడా ఆయనకి అవకాశం కల్పిస్తూ నిన్న టికెట్లు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ప్రస్తుతం రాజేంద్ర నగర్ స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో మనం ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం. ప్రకాష్ అన్న నమస్తే. నమస్తే. సో 3 సార్లు గెలిచిండ్రు, హైట్రిక్ కొట్టిరు. ఈసారి 4వసారి ఎంత లక్ష మెజారిటీ వెళ్ళబోతున్నారా? ముఖ్యంగా ఈరోజు మా ముఖ్యమంత్రి ఆయన అభినందించాలి, మా కేటీఆర్ గారిని కూడా అభినందించాలి. ఎందుకంటే 115 సీట్లు ఇంచుమించు ఒకేసారి ఒక ధైర్యంతో నా ఎమ్మెల్యేలను నేను గెలిపించుకోవాలి, నా ఎమ్మెల్యే దూరం చేసుకోవద్దని చెప్పి మమ్మల్ని అందరు టికెట్ ఇచ్చి గెలిపించడం నిజంగా కూడా మా ముఖ్యమంత్రి గారికి ఎంతో రుణపడి ఉన్నాం. మేము ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచించినారు, తెలంగాణ తెచ్చుకున్నాం ఎందుకు, ఏ విధంగా డెవలప్ చేసుకున్నాం, మా ఎమ్మెల్యే అంతా ఏ విధంగా డెవలప్ చేసినందుకు అనే దృష్టిలో పెట్టుకొని ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రజలలో ఉన్నారు, మన ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలనే ఆలోచనతో మా అందరికి టికెట్ ఇవ్వడం కూడా చాలా సంతోషం. మేము కూడా చాలామంది ఎవరో ఊహించలేదు, ఎవరికి ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఒక 6 నెలల నుంచి తజ్జన భజన ఉంటుంది. కానీ మా ముఖ్యమంత్రి గారు ఒకటే ఒక 6 నెలల 3 నెలల ముందు నుంచి కూడా అందరి క్యాండిడేట్లకు కూడా పర్సనల్గా చెప్పడం జరిగింది, మీరు ఎవరు భయపడేది అవసరం లేదు, గెలిచేది ఆలోచించుకొని చేసుకోండి, ప్రభుత్వం ఒక మంచి అభివృద్ధి చేసినాం, మనం పోరాడి తెచ్చుకొని తెలంగాణలో మీరు అందరూ ఉండాలనే నా ఆలోచన అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పినాం. నిజంగా కూడా ఈరోజు ఒక ధైర్యంగా మేమంతా కూడా 3 మార్లు గెలిచినాం. 2 సార్లు నేను అపోజిషన్ గెలిచిన, ఒకసారి టీఆర్ఎస్లో గెలిచిన ఒక మంచి బలంతో గెలిచినాం టీఆర్ఎస్ గవర్నమెంట్కి వచ్చినాక. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు చేసిన పనులు, ఆయన చేసిన అభివృద్ధి చూసి ప్రజలందరూ ఓట్లు చేసినారు. రేపు కూడా ఒకటే మేము కోరుతున్నాం, ప్రజలను ఒకటే కోరుతున్నాం, 60 ఏళ్ళలా చేయని పనులు 10 సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి గారు చేసినారు. ఇలా డెవలప్మెంట్లో చూసినాం, అన్ని ఇందాలో కూడా ఎంతో ముందుకు పోతుంది తెలంగాణ. అందుకని మేము అందరం కూడా ధైర్యంగా మాకు ఇలా టికెట్ ఇచ్చి మాకు ధైర్యం నింపాడు. నిజంగా కూడా మా ముఖ్యమంత్రి గారు నిన్న టికెట్ ఇచ్చిన తర్వాత ప్రతి ఎమ్మెల్యే కూడా నేను అనుకుంటే 3% 5% ఓట్ బ్యాంక్ కూడా పెరిగింది. ఎందుకంటే ఆయన ధైర్యంగా ఆ ఎమ్మెల్యే ఉండాలి, నేను గెలిపించుకోవాలనే ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారికి చాలా సంతోషం. మేము కూడా అనుకుంటాం ఇలాంటి ముఖ్యమంత్రి దగ్గర పనిచేయడం కూడా మాకు గొప్ప అదృష్టం అనుకుంటాం. ఎందుకంటే తెలంగాణ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ చాలామంది చాలా ప్రభుత్వాలు చూసినా ఎవరైనా ఏదో 5 ఏళ్ళు కాదు ఉండేది ఎందుకని అనుకుంటారు. కానీ ముఖ్యమంత్రి అలా కాదు, నా ప్రజలను ఏ విధంగా చేయాలి, నా తెలంగాణ ఏ విధంగా కాపాడుకునే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్న చాలా సంతోషం. మేము కూడా రాబోయే రోజులలో కష్టపడి ప్రజల నుండి ప్రజలకు చేసిన పనులు మేము చెప్తాం. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిధులు, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డెవలప్మెంట్ చెప్పి మేము ప్రజలను పోతున్నాం. సో 60 ఏళ్ల పాలనలో ఆ ప్రభుత్వాలు చేయని 10 ఏళ్లలో మేము చేసినామని చెప్తాం. కానీ 10 ఏళ్లలో మేము చేసినటువంటి ప్రయత్నాలకు మరి కేసీఆర్ 2 దిక్కులు ఎందుకు పోటీ చేస్తా ఉన్నాడని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తాం. అంటే అది ఆయన నిర్ణయం, దాని మీద మేము మాట్లాడడానికి బాగుండదు. ఎందుకంటే ఆయన ఏం ఆలోచన ఉందో ఎట్లుందో ఆయన నిర్ణయానికి మేమే వదిలిపెడతాం. ఎందుకంటే మమ్మల్ని అందరినీ గెలిపించే బాధ్యత ఆయన చేతులు ఉంటుంది. మేము ఆయన గురించి మాట్లాడే శక్తి మాదే లేదు, మేము మాట్లాడలేము. ఆయన ఎక్కడ నిలబడా ధైర్యంతో నిలబడి గెలవాలని 2 సీట్లు కూడా గెలుస్తుంది, దాంట్లో ఎక్కడ కూడా డౌట్ లేదు. మేమేమంటామంటే ప్రజలను కోరేది ఒకటే కోరుతాం, 60 ఏళ్ళ చరిత్ర చూడండి, 10 ఏళ్ళ చరిత్ర చూడండి. ఇవాళ అవుటర్ రింగ్ రోడే కానీ, బ్రిడ్జిలే కానీ, ఫ్లైఓవర్లే కానీ, ఇలా కరెంటు విషయం చూసుకో, కళ్యాణ పథకం చూసుకొని, షాదీ ముబారక్ చూసుకొని, ఇన్ని పథకాలు, రైతు బంధు, ఇన్ని పథకాలు ఉన్నాక నేనేమన్నా అంటే ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ ఎవరైతే అంటారో మేము ఏం చేస్తామని ఎవరు చెప్తారు. ఇప్పుడు మన కేసీఆర్ చేసిన పథకాల మీద మీరు ఏం చేస్తారో చెప్పారంటే ఎవరు చెప్తలేరు. ఏమున్నా చేసి అన్నీ చేసి పెట్టిపోయింది. అందుకని నేనేమన్నంటే ఇలాంటి ముఖ్యమంత్రి చాలా గొప్ప మనిషి, గొప్ప నాయకుడు మాకు దొరికినందుకు మేము అదృష్టపడుతున్నాం. రేపు రాబోయే రోజుల్లో ప్రజలలో పోయి ఏ విధంగా గెలవాలని చూపెడతాం, మేము అనుకుంటున్నాం ఏ విధంగా చేస్తామని కూడా చెప్తాం. ప్రజలందరూ కూడా సంతోషంతో ఉన్నారు. ఇలా మా ఎమ్మెల్యే అందరూ కూడా సంతోషంతో ఉన్నారు. ఇక్కడ 2-3 అటు ఇటు ఉన్నాయి, వాటిని కూడా అందరూ కూర్చోబెట్టి మాట్లాడి మీరు చూసినారు. ఇంకో పార్టీలు అయితే ఇప్పటిదాకా గల్లలు పట్టుకొని అది చేసుకున్నారు. కానీ ఇవాళ ఎవరు కూడా ఇంత రోడ్ ఎక్కి ఇట్లా చేస్తామని ఎవరు కూడా అంటలేరు. మేము ఈ పార్టీనే ఉంటాం, ఇయ్యకున్న పర్లేదు, ఈ పార్టీని ఉండి మేము ముఖ్యమంత్రి గారిని గెలిపించుకుంటాం, మళ్ళీ ఇంకో పార్టీ గవర్నమెంట్ తీసుకుంటామని చెప్పి ప్రజల ముందు కొడుతున్నాం. ఆ విధంగానే మేము కూడా ఉన్నాం. ఎట్టి పరిస్థితి ఒక మంచి మెజార్టీతో గెలుస్తాం. అన్ని కూడా దగ్గర ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా 100 సీట్లు గెలిచి చూపెడతామని కూడా నేను చెప్తున్నట్టే. ఆల్మోస్ట్ ఎవరు ఊహించలేదు, ఏ ఎమ్మెల్యే కూడా ఊహించలేదు. ఆల్మోస్ట్ 30 నుంచి 40 సీట్ల వరకు కూడా హోల్డ్ అవుతాయి అని చెప్పి కేసీఆర్ చెప్పిన మాట మళ్ళీ చివరికి చూస్తే కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ఉన్న సిట్టింగ్లలో కేవలం 7 సీట్లు మాత్రమే మార్చారు.
సో దీన్ని అంటే కేవలం సంక్షేమ పథకాలు మీరు తీసుకెళ్లినటువంటి పథకాలు ప్రజల్లోకి రీచ్ అయ్యి ఆ ఒక నమ్మకంతో ఈ టికెట్ల కన్ఫర్మేషన్ చేశారంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ఒక 6 నెలల ముందే చెప్పిండు ఎమ్మెల్యేలకు అంతా మీటింగ్ పెట్టి, మీరందరికీ కొద్దిగా ప్రజలలో బాగాలేదు, నేను ఒక 6 నెలల టైం ఇస్తున్నాను మీకు, మీరు అందరు ఏ విధంగా చేస్తారో చేసుకోండి, చేసుకుంటే రేపు 100 టికెట్లు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి 6 నెలలు చెప్పిన తర్వాత ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆలోచన చేసుకుని ప్రజలలో పోయి వాళ్ళు మళ్ళా సర్వేలంతా కూడా వాళ్ళ పేరు వచ్చినట్టు చేసినాకనే ముఖ్యమంత్రి గారు ఆలోచించి నేను చెప్పిన మాట మీద ఉన్నారు ఎమ్మెల్యేలు అందరూ కూడా బాగా పనిచేశారు, మళ్ళీ వీళ్ళకి ఇస్తున్నా కదా టికెట్ అంతా ఆయన ఆలోచనతో ఇచ్చాడు. ఆయన ధైర్యంతో ప్రజల ధైర్యంతో కొంచెం మా ధైర్యంతో అందరం కూడా గెలిచే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు ఇచ్చిండో అవన్నీ కూడా ఆయన పేర్లో పెడతాడు, మేము అందరం చేసి మళ్ళీ గవర్నమెంట్ వచ్చాడు అందరం ఎమ్మెల్యే కూడా పోరాడతాం. ఇక్కడ కూడా కాంట్రవర్సీ లేదు, మీ అందరూ చూస్తున్నారు, ఏ కాన్స్టిట్యూన్సీ కూడా కాంట్రవర్సీ లేదు. ఎన్నో పార్టీలు చూస్తున్నాం, ఆ పార్టీలో ఈ పార్టీలో ఎన్నో లొల్లు ఉంటాయి, మా దగ్గర ఎక్కడ కూడా లొల్లు లేదు. మా ముఖ్యమంత్రి గారు మా మీద అయితే నమ్మకంతో ఇచ్చిండో ముఖ్యమంత్రి గారు ఒక మంచి పేరు తెచ్చి ప్రజలకు కూడా మంచి పేరు తెచ్చి మేము చేసిన అభివృద్ధి, మా ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి మీద నేను తీసుకుపోయి రేపు మేము గెలుస్తాను. రేపు రాజేంద్ర నగర్ లో ప్రకాష్ గౌడ్ గెలుపు సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు పై ఉంటుందా, లేదా ప్రజల్లో ఇప్పటి వరకు ఒక బ్రాండ్ గా ఉన్నటువంటి ప్రకాష్ గౌడ్ చూసి మళ్ళీ బ్రాండ్ గానే క్రియేట్ అవుతాడు? మేము మీకు అందరూ కూడా తెలుసు, ఫస్ట్ సారి గెలిచినప్పుడు 6,800తో గెలిచినాను, సెకండ్ సారి గెలిచినప్పుడు కూడా 28,000తో గెలిచిన, మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక టీఆర్ఎస్ పార్టీలో గెలిస్తే 60,000 ఓట్లతో గెలిచినాం. 3 మాటలు కూడా ప్రజలు పెంచుకుంటూనే వచ్చారు. రేపు కూడా ఇంచుమించు 1,00,000 మెజార్టీతో గెలుస్తాం, మీరు కూడా చూస్తారు. ప్రజలు ఎక్కడ కూడా మాకు లేదు, డెవలప్మెంట్ మేము వచ్చినాకనే మంచి డెవలప్మెంట్ చేసినాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి గారితో కొట్టాడి, కేటీఆర్తో కొట్టాడి, పైసలు తీసుకొని ఎప్పుడు మా కేటీఆర్ యువకుడు నిజంగా కూడా కాన్సెప్ట్ డెవలప్మెంట్ కడితే ఎప్పుడూ కాదనకపోయింది. అన్న మాకంటే చిన్నోడైన పర్లేదు కానీ అన్న తీసుకోకుండా డెవలప్ చేయండి, మీరు బాగుండండి, ప్రజలలో ఉండని చెప్పినాక ఇలా చూస్తాం. మట్టి సమస్య ఇలా ఊర్లలో కూడా ఇంటింటి నీళ్ళు తప్పించినాం అన్న, మేము ఊర్లలో ఇంటింటి నీళ్ళు తప్పించి ఇలా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో, లేకపోతే ఆడబిడ్డలందరూ కుండలు ఎత్తుకొని పోయి రోడ్ల మీద ధర్నాలు చేద్దరు. అలాంటి పరిస్థితి లేదు ఈరోజు. కరెంట్ చూస్తే ఇండస్ట్రియల్ ఏరియాలో కరెంట్ చూస్తే 4 రోజులకు 5 రోజులు కరెంట్ బంద్ ఉంటుంది, లేబర్లు అంతా బతకలేని పరిస్థితి. ఇలా 24 గంటలు కరెంట్ ఇచ్చి ఇండస్ట్రియల్ అందరినీ ఎంతో ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఎంతో న్యాయం చేసిన, అందుకని మేము ఒకటే కోరుతున్నాం, ఆ న్యాయాన్ని చూస్తే ప్రజలందరూ ఓట్లు వేస్తారు, మేము కూడా మంచి మెజార్టీతో ఇస్తాం. మాకు కూడా ఎక్కువ దోక లేదు, మా ముఖ్యమంత్రి గారు మా కేటీఆర్ చేసిన అభివృద్ధి మనంతా మెజార్టీతో గెలిపిస్తారు. సో మీరు భారీ మెజారిటీతో గెలుస్తాము అన్నటువంటి ధీమాన్ని మీరు వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ గతంలో ఒక కార్పొరేటర్ మీకు సంబంధించిన కొన్ని ఫ్లెక్సీలు వేసాడు, రాజేంద్ర నగర్ లో నిధులు లేవు, నిధులు ఇతర జిల్లాలకు నిధులు ఎక్కువగా పోతా ఉన్నాయి, కానీ రాజేంద్ర నగర్ కేవలం హైదరాబాద్ కూతవేట దూరంలో ఉన్నటువంటి రాజేంద్ర నగర్ కు నిధులు తీసుకురావట్లేదు అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు నేను ఏమంటే మీరు ఒక్కసారి మీ వాళ్ళు కూడా చూస్తుంటారు, మణికొండ, బల్లెగూడ, నార్సింగ్, శంషాబాద్, జిహెచ్ఎఫ్సీలో మీరు ఒకసారి తిరిగి చూస్తే కనిపిస్తే ప్రజలు నడితే చెప్తారు. ఇక ఎవరెవరో ఏదో మాట్లాడినంత మాత్రం కోట్లాది రూపాయలు తీసుకొచ్చినాం, 12-13 వేల కోట్ల రూపాయలు తెచ్చి నీళ్ళు తాపించినాం, మన గండిపేట ఎంతో సుందరంగా చేసినాం. ఇవన్నీ కూడా చూస్తున్నారు, మేము ఎన్నో డెవలప్ చేసినాం. ఏది కృష్ణాపూర్ బ్రిడ్జ్ కట్టినాం, స్టేడియం కడుతున్నాం మైలాడుదప్పల్లి, ఇవన్నీ ఎన్నో అయినాయి. ఇక డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం, ఎవరు కూడా 60 సంవత్సరాలు డిగ్రీ కాలేజ్ అడగలేదు, ఇలా డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం, గ్రంథాలయ బిల్డింగ్ కట్టుకున్నాం. ఇవన్నీ కూడా ప్రజలు చూడాలి. ఇప్పుడు అనేటోళ్ళు చాలా మాట్లాడతారు, చేస్తే కనిపిస్తుంది కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు ఏరియాలో ఏం చేసినావు ప్రజలకు చెప్పమని చెప్తారు ప్రజలు. ఆయన నాది ఒక ప్రజలు తిరిగి అడగని చెప్తారు, ఎమ్మెల్యే మంచోడా ఎవడు మంచోడా. ఎవరి గురించి మాట్లాడి నాకు అవసరం లేదు, నా గురించి చాలా మంది మాట్లాడుతుంది, నేను ఎవరి గురించి కూడా మాట్లాడాను. నేను ప్రజలతో మాట్లాడి ప్రజలతో మెప్పించుకొని ప్రజలతో ఓట్లు తెప్పించుకొని ముందుకు పోతాను. మా నాయకుడు చేసిన అభివృద్ధి మీదే మేము అందరం కూడా గెలుస్తాం. ఈసారి మళ్ళీ గెలిపిస్తే రాజేంద్ర నగర్కి ఏం తీసుకొస్తారు ప్రకాష్ గౌడ్? రాజేంద్ర నగర్లో ఇంకా ఏం అభివృద్ధి ఉన్నదో జూనియర్ కాలేజ్ తీసుకొచ్చేది, ఇంకా మేమంతా కూడా కొట్లాడి ఏది మెడికల్ హాస్పిటల్ కూడా తీసుకురాని కొడుతాం. ఇవన్నీ కూడా తీసుకుని ఇంకా చాలా పనులు చేసేది, ఫ్లైఓవర్లు తీసుకొచ్చేది, ఇంకా మనం ఏది అత్తాపూర్కి 4-5 బ్రిడ్జిలు కూడా శాంక్షన్ ఇవన్నీ చేపిస్తాం. డెవలప్మెంట్ ఎక్కడ లేకుండా డెవలప్మెంట్ చేసే బాధ్యత తీసుకుంటాం. ఇంకేమైతే పెండింగ్లు అవన్నీ కూడా చేసే బాధ్యత తీసుకుంటాం. డెవలప్మెంటే మీ ధీమానా? డెవలప్మెంటే ధీమా, ఎవరికైనా డెవలప్మెంటే ధీమా. మా నాయకుడు చేసిన పథకాలు ధీమా. ప్రతి ఇంట్లో ఒక పథకం ఏదో పొందుతున్నాం, గంతకంటే ఎక్కువ కావాలి. ఏ ఇంట్లోకి పథకం లేదు అన్నట్లేదు. ఎలా చూస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాడు, మళ్ళీ రైతు బీమా ఇస్తున్నాడు, ఇప్పుడు బీసీలకు 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు, మైనార్టీలకు 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. ఎవడండి ఇంతప్పుడు చేసిన నాయకుడు, ఎవరు చేసిన ప్రజల గురించి 24 గంటలు ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు ముఖ్యమంత్రి. కానీ ఎవరి గురించి ఆయన గురించి ఎవరు ఆలోచించారు?
ప్రజల గురించి ఆలోచిస్తారు. ప్రజలే మంచి మెజార్టీతో గెలిపిస్తారు. సో ఫైనల్ గా రాజేంద్ర నగర్ నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? రాజేంద్ర నగర్ ప్రజలకందరూ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నా. 3 మాటలు కూడా మంచి మెజార్టీతో గెలిపించారు. మా ఎమ్మెల్యే గారే ఉండాలని చెప్పి ప్రజలందరి కోరిక. నేను వాళ్ళకి ఏది అడిగినా ఎప్పుడైనా అన్నగా తమ్ముళ్ళగా నేను ఎప్పుడు కలిసిమెలిసి వాళ్ళతో ఉంటాను. ఏ రాత్రి వచ్చినా ఏ పగలు వచ్చినా నాకు ఒక్కటే, నా ప్రజలందరూ, నా కాన్సెప్ట్ ప్రజలందరూ మంచిగా ఉండాలి. వాళ్ళు మంచిగా ఉండి వాళ్ళు దిగనాడుతుంటే నేను బాగుంటాను. వాళ్ళు బాగాలేకపోతే నేటికి వెళ్ళి బాగుంటాను. అందుకని 6 గంటలకు వచ్చినా రాత్రి 12 గంటలకు వచ్చినా వాళ్ళు సేవ చేసిన ఆ సేవను గుర్తించారు. ఇప్పుడు నన్ను మంచి మెజార్టీతో మైనార్టీ సోదరులు కూడా నా దగ్గర మైనార్టీ ఓటర్స్ బాగుంటారు. మైనార్టీ సోదరులు కూడా నాకు మంచి అభివృద్ధి చేసిన పాలేరు మైనార్టీ సోదరులు అందరూ ఉంటారు. ప్రకాశం అయితేనే బాగుంటుంది. గెలుస్తాం, మేమంతా గెలిపించుకుంటాం. వాళ్ళు కూడా చాలా మంది ముస్లిం సోదరులు కూడా చాలా మంది సహకరిస్తారు. అన్ని కులాల వాళ్ళు కూడా నాకు ఒక మంచి మెజార్టీతో గెలిపారనే ఆలోచనతో ఉన్నాను. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. సో మొత్తంగా ప్రజల క్షేమమే నా క్షేమం, ప్రజల అభివృద్ధి నా అభివృద్ధి అంటూ కూడా ప్రకాష్ గారు చెప్తా ఉన్నారు. సో ఈసారి భారీ మెజారిటీతో మళ్ళీ గెలవబోతా ఉన్నాం. ప్రజలు ఖచ్చితంగా కూడా అభివృద్ధిని చూసి ఓటేయబోతా ఉన్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సో ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మా ఇంటర్వ్యూతో మళ్ళీ వెళ్తాం అంటే చూస్తూ ఉంటున్నాం. మా న్యూస్ జనం కోసం నిజం కోసం.